హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెనూస్ హోమ్ కుకింగ్. సండే స్పెషల్గా చోలే కర్రీ చేద్దామని నైటే కాబూలి చానా నానబెట్టి ఉంచుకున్నాను. పూరి అండ్ చపాతీలోకి ఈ కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. కర్రీలోకి 3 ఆనియన్స్ తీసుకున్నాను. కాబూలి చానా కుక్కర్లో పెట్టి ఉడికించేసుకుంటున్నాను. మనలో చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్ సోర్సెస్ కోసం మీట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఈ కాబూలి చానల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి వెజిటేరియన్స్ వీటిని రెగ్యులర్గా తినడం వల్ల నాన్ వెజిటేరియన్స్ పొందే అనేక లాభాలన్నీ పొందొచ్చు. ఇక్కడ ఆనియన్స్ని నిలువుగా చీరికల్లా కట్ చేసుకోవాలి. ఇది నేను కొత్తగా తీసుకున్న చాపింగ్ బోర్డ్ అండి. ముందు నుంచి నాకు కట్టర్ బాగా అలవాటు. నైఫ్తో అంత ఫాస్ట్గా కట్ చేయలేను. నా కటింగ్ స్కిల్స్ అంత బాగాలేదని మా వారు కట్ చేసి చూపిస్తున్నారు. కర్రీలోకి 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫ్రెష్గానే రెడీ చేస్తానండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఫుల్ గ్లాస్ కాబూలి చనా నానబెట్టానండి. సో దాంట్లోకి ఇంత అల్లం ముక్క అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసి ఆనియన్స్ కూడా వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. శనగలు ఎక్కువ తినడం వల్ల బరువు తగ్గుతారు. అది ఎలాగో తెలుసా? ఎక్కువ ప్రోటీన్స్ ఫైబర్స్ ఉండడం వల్ల తిన్న తర్వాత స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. సో డైట్ చేసేవాడు కూడా దీన్ని ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ అవ్వకుండా డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. చూడండి, ఇలా పేస్ట్లా చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. దీనిలో దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, ఒక అనాస పువ్వు, 2 నల్ల యాలకులు, ఒక బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా హోల్ గరం మసాలా దినుసులు వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్స్ వస్తాయి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్దను వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలండి. చూడండి, శనగలు కూడా బాగా ఉడికిపోయినాయి. కర్రీ రెడీ అయిన తర్వాత కర్రీ వాటరీగా ఉండకుండా థిక్ గ్రేవీగా రావాలి అనుకుంటే ఇలా కొన్ని కాబూలి చనాల్ని మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత పేస్ట్ చేసి అది కర్రీలో వేస్తే థిక్ గ్రేవీలా వస్తుంది. ఉడికించిన వాటరే ఇందులో వేస్తున్నాను. ఈ ఉడికించిన వాటర్ పడేయకూడదండి. దీంట్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవే కర్రీలో యూజ్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీకి కాంబినేషన్గా పూరీ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఊరి నుంచి వస్తున్నారు. వాళ్ళు వచ్చే ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. అందుకే పూరీ పిండి కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. పిండిలోనే సాల్ట్ వేసి కలిపేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేయనండి. మా ఇంట్లో కొంచెం సాల్ట్ తక్కువే వాడతాం. సాల్ట్ లేకపోయినా సరే పూరీలు చాలా బాగుంటాయండి. కర్రీస్తో తింటాం కదా, కర్రీలో ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. అసలు రోజుకి 5-7 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటారు. కానీ మనం డైలీ తీసుకునే ఆహారంలో చాలా ఇంటేక్ తీసేసుకుంటూ ఉంటాం. కొంచెం తగ్గించాలని ఇలా తక్కువ వేస్తూ ఉంటాను కర్రీస్లో. అది ఇలా ఇడ్లీస్, దోశ, చపాతీ, పూరి ఇట్లా అయితే పిండిలో అయితే అసలు నేను కర్రీలో వేస్తాం కాబట్టి. ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇందులో పసుపు వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఉడికించి ఉంచుకున్న కాబూలి చనాలను వేసేయాలి. కర్రీలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. దాని తర్వాత ఇందులో కారం వేయాలి. ఆల్రెడీ ముందు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీకు తగినంత కారం వేసుకోండి. నేను తీసుకునేది మసాలా కారం అండి. మాది అంత ఘాట్ లేదు, అందుకే నేను 4 టేబుల్ స్పూన్లు వేసాను. కర్రీ మూతపెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు కాబూలి చానా కూడా మిక్సీ జార్లో చల్లారనియండి. సో అవి మిక్సీ చేసి పేస్ట్ చేసి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా కర్రీలో వేసి బాగా కలపాలి, ఉండలది లేకుండా. ఈ కాబూలి చనాల్లో ప్రోటీన్సే కాకుండా ఇంకా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ కే వంటి విటమిన్స్ ఉండటం వల్ల బోన్ స్ట్రెంత్ కూడా చాలా మంచిదండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ కర్రీలో టమాటాలను పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను టమాటాలకు బదులుగా డ్రై మ్యాంగో పౌడర్ వేస్తున్నానండి, కొంచెం సార్నెస్ కోసం. మ్యాంగో పౌడర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది కర్రీ. ఫైనల్గా కర్రీలో కసూరి మేతి పౌడర్ వేస్తారండి, కానీ నా దగ్గర చాలా కొంచెం ఉంది, అయిపోయింది. సో నేను ఏం వేస్తున్నానంటే ఇవి డ్రై మింట్ లీవ్స్ అండి.
పుదీనా ఆకుల్ని నీడలో ఎండబెట్టి డ్రై చేసుకున్నవి. వీటిని కొద్దిగా తీసుకొని ఇలా చేతులతో నలుపుతూ పౌడర్ చేసుకుంటున్నాను. ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. మీకు నచ్చితే కనుక వేసుకోండి. పుదీనా అవైలబిలిటీలో లేనప్పుడు ఇలా డ్రై చేసి ఉంచుకుంటాను. పుదీనా ఫ్లేవర్ కూడా ఈ కర్రీలో చాలా బాగుంటుందండి. ఈ పౌడర్ని అంతటినీ కూడా కర్రీలో వేసేసి బాగా కలుపుకోవాలి. కర్రీ ఇంకా అయిపోయింది అనగా ఒక 2 నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి కర్రీ ఎలా ఉందో. కొంచెం పలుచగా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే దించేయచ్చు. ఇంకొంచెం థిక్ గ్రేవీ కావాలనుకుంటే కాసేపు ఉంచుకోండి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. కర్రీ స్మెల్ అయితే మంచి గుమగుమలాడుతుంది. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. అమ్మ వాళ్ళు వచ్చాక వేడివేడిగా పూరీలు వేసేస్తాను. ఇదిగోండి మా అమ్మ వాళ్ళు వచ్చేసారు. హాయ్. వేడివేడిగా పూరీలు వేసేస్తున్నాం. మరి ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి వినండి. థ్యాంక్ యూ. మా చిన్నాన్నగారు, చిన్నమ్మ, అమ్మ ఈరోజు సండే హ్యాపీగా గడిచిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.